హాయ్ వ్యూవర్స్, ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేయాలో చూపించేద్దామని వచ్చేసాను. కోర్స్ మీ అందరికీ తెలిసిందే, బట్ నేను చెప్పాలి కదా. ఈరోజు టొమాటో రైస్ ఎలా చేయాలో బిగినర్స్కి చూపించేద్దామని వచ్చేసాను. చాలా ఈజీ అండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగుండా కుక్కర్ని ఇలా స్టవ్ వెలిగించి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇగోండి రైస్ కడిగి పెట్టుకున్నాను. టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది కదా, బిర్యానీ ఆకు వేసుకొని తర్వాత హోల్ గరం మసాలా, జీలకర్ర, సోంఫ్, హోల్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకున్నాను. ఇందులోని మిరియాలు, లవంగ, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇది బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకున్నాను. ఇవి కాస్త రోస్ట్ అవ్వాలి కదా, ఇవి కూడా ఫ్రై అవ్వాలి కదా. ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 2 టమాటాలని వేసేసుకున్నాను. పెద్దవైతే 2, చిన్నవైతే 3 వేసుకోవచ్చు. 2 గ్లాసులు రైస్కి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం ఎంత చక్కగా ఫ్రై అయితే టమాటో రైస్ అంతే మంచి సువాసనతో రుచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న 2 గ్లాసులు రైస్ వేసుకున్నాను. ఒకసారి అంతా కలుపుకుందామా? మరి ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత 1:2 ప్రకారం వాటర్ని యాడ్ చేయాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా పొడి, టేస్ట్ సరిపోయినంత సాల్ట్, కసూరి మేతి ఈ విధంగా నలిపి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని ఇలా వేసి అంతా ఒకసారి కలిపి కుక్కర్ మూతని పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఎంతో రుచికరంగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా క్విక్గా కూడాను అయిపోతుంది. 2 విజిల్ రావాలి కదా, మరి వెయిట్ చేద్దామా? ఇదిగోండి 2 విజిల్ తర్వాత ఇలా ఉంది. అబ్బా, భలే గుమగుమలాడుతుందండి. పిల్లలకైతే ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగుందో, ఎంత చక్కగా కుక్ అయిందో. ఇప్పటివరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారా ఎంత బాగైందో. ఇప్పుడు లంచ్ బాక్స్లోని వేసేద్దామా? బాక్స్లో ఇవన్నీ ఇలా వేసేసి పిల్లలకి ఇలా గార్నిష్ చేసిస్తే భలే ఇష్టంగా తింటారు. మరి మీకు కూడా తినాలనిపిస్తుందా? మరెందుకు లేట్ చేస్తున్నారు? చేసేయండి. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.